హలో మామీస్, లియామ్కి నేను ఏ వాకర్ కొన్నానంటే ఇన్ఫాంట్సో అనే బ్రాండ్ వాకర్ కొన్నాను. బికాజ్ లియామ్ బేబీ ఈజ్ 15 కేజెస్. ఏ బేబీకైనా సరే మీరు వాకర్స్ కొనేటప్పుడు ఆ నార్మల్ వాకర్కి ఈ వాకర్కి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. 1000 రూపీస్ చేంజ్ ఉంది. ఇదైతే బేబీ ఎంత బరువు ఉన్నా ఆగుతుంది, దొరలా పడిపోరనమాట. ఏంటంటే బేబీస్ స్టార్టింగ్ స్లోగా వాక్ చేస్తారు, రాదు. బట్ కొంచెం డేస్ గడుస్తున్న కొద్దీ గోడలకి వెళ్ళి గుద్దేసుకుంటారు, ప్లస్ ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటే. ఈ బ్రాండ్ అయితే తీసుకోవడానికి కారణం మెయిన్ లియామ్ బేబీ హెవీ బేబీ కాబట్టి. అండ్ ఈ బ్రాండ్ గురించి మాట్లాడడం తర్వాత, ఇది ఫిట్టింగ్ అనేది చాలా కొంచెం అటు ఇటు టిపికల్గానే ఉంది. బట్ దానికి ఇచ్చిన ప్రెస్క్రిప్షన్ అయితే ఏం అర్థం కాదు. మనం హోల్స్ ఎక్కడున్నాయింది కనెక్ట్ చేసుకుంటూ చూసుకుంటే సరిపోతుంది. నా వల్ల కాలేదు, లాస్ట్కి మా తమ్ముడు ఫిట్ చేసిండు. ఇట్స్ ఆల్ గుడ్. బేబీ బీ బ్రాండ్ బాగుంది, ఇన్ఫాన్సో బాగుంది. ఇది నేనైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేసిన. లియామ్ బేబీ ప్రజెంట్ 9.5 months. ఇక్కడ లియామ్ బేబీ ఏడుస్తున్న ఫుటేజ్ చూసారు కదా, అది ఫస్ట్ టైం వాకర్ ఇచ్చినప్పుడు. మ్యూజిక్ ప్రతి వాకర్కి ఉంటుంది, బట్ నేనైతే మ్యూజిక్ బాక్స్ రికమెండ్ చేయను. అది ఈజీగా తీసేయచ్చు, ఈజీగానే ఉంది ఇన్స్టాలేషను అండ్ తీసేయడం కూడా పార్ట్స్గా. స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతారు ఈ సౌండ్స్కి, ప్లస్ డిస్కో లైట్ ఉంది, చాలా వియర్డ్గా ఉంది సౌండ్. ఇవన్నీ ఫుటేజెస్ కూడా లియామ్ ఫస్ట్ టైము వాకర్లో వేస్తే చేస్తున్నవి. సో ఫ్రీ స్పేస్ ఉన్న దగ్గర వాక్ చేపిస్తే సరిపోతుంది. ఇంట్లో కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఇవి లాగుతూ ఉంటారు. కానీ ఇదైతే మంచి హెవీగా క్వాలిటీ ఉన్న వాకరే. అంత ఈజీగా ముందుకెళ్ళిపోయి కాదు, కొంచెం బలం పెట్టాల్సిందే ఈ వాకర్తో వాక్ చేయాలంటే. అట్లానే లెగ్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి నేను తీసుకున్నాను. ఫస్ట్ అందరూ వాకర్ తీసుకుంటే మళ్ళీ తర్వాత నేర్చుకోరు, లేకపోతే వుడెన్ వాకర్స్ అని చాలా ఒపీనియన్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. నేను యాజ్ ఎ మదర్గా నేను అసలు ఎప్పుడు వాకర్ కొనాలి అని కొంటాను అన్న లిస్టే లేకుండా నా బ్రెయిన్లో వుడెన్ వాకర్ చేత్తో పట్టుకొని వాడికి వాడు పుష్ చేసుకునే వాకర్ కొందామే అనుకున్నాను. బట్ నేను ఈ వాకర్ కొనడానికి రీజన్, ఇంట్లో నేను లియామ్ బేబీయే ఉంటాం ఆల్మోస్ట్. వాళ్ళ డాడీ ఇక్కడ ఉండరు, అందరికీ తెలుసు. అండ్ మా తమ్ముడు ఉంటాడు, బట్ వాడు ఎమర్జెన్సీలో ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. బట్ లియామ్ నేను ఇద్దరం ఉన్నప్పుడే చాలా వరకు ఇన్సిడెన్సెస్ జరిగినాయి. ఇవాళ మీద నుంచి కింద పడిపోవడం, లియామ్ బెడ్ మీద నుంచి కింద పడ్డము. సో భయం వేసింది నాకు కొంచెం. మళ్ళీ నేను ఇంత అంటే బేబీ కొంచెం 15 కేజెస్ వుడెన్ వాకర్ పట్టుకొని డైరెక్ట్గా వదిలేసి వాకింగ్ ప్రాక్టీస్ చేపిస్తే నాకు అసలే నైట్ నిద్ర ఉండదు. ఎప్పుడు పోస్ట్ పార్టంలోనే ఉన్నాను, ఇంకా స్టిల్ డీజీ బ్లాక్ ఫ్లాషెస్ ఉన్నాయి. నేను హెవీ డోసేజ్ మెడిసిన్స్ వాడుతున్నాను నాకు హెల్త్ బాగాలేక. లియామ్కి క్రాలింగ్ ప్రాక్టీస్ చేసి ఇచ్చేటప్పుడే నాకు అవ్వలేదు, బికాజ్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది నేను బెండ్ అయి ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు వాకింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేనేమన్నా వీక్ అయితే మళ్ళీ లియామ్ని చూసుకోవడం కష్టం అవుతుందేమో అని నేనైతే వాకర్ వితౌట్ ఎనీ రీగ్రెట్స్ కొనేసాను. హ్యాపీగా కొనొచ్చు. బేబీస్ క్రాలింగ్ చేయట్లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాకింగ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే వాకర్స్ కొనండి. కాకపోతే అది పర్మనెంట్గా ఎక్కువసేపు దాంట్లోనే ఉంచకుండా డే మొత్తంలో 1/2 hour ప్రాక్టీసింగ్కి ఇచ్చేసి మిగతాది మనం ఫ్లోర్ మీద ప్రాక్టీస్ చేపించచ్చు. లియామ్ అయితే సోఫా పట్టుకొని లెగవడము, నేను కూర్చుంటే నన్ను పట్టుకొని పాకడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు. మదర్స్గా మన బేబీకి ఏం అవసరం, ఏ స్టేజ్లో ఏమి ఇవ్వాలి, వాడికి ఎలా అయితే కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ అట్లనే మనం కూడా ఇంట్లో ఎవరైనా సపోర్ట్కి మనకి హెల్ప్ చేయడానికి ఉన్నారా లేదా, ఏమన్నా బేబీ కింద పడ్డా ఏమన్నా ఎమర్జెన్సీ అయితే మనం చూసుకోవడానికి ఎవరున్నారని మనం కూడా ఆలోచించాలి. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్స్ చెప్పినవి, మదర్స్ చెప్పినవి, ప్రతి ఒక్కరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, వాళ్ళకి రైట్ ఉంది. బట్ మనకేది కావాలో అది మాత్రమే తీసుకోవాలి. ఓవర్ ప్రెషరైజ్డ్ కుక్ అయిపోవద్దు మనం యాజ్ ఎ మదర్గా. మనం ఏదైనా కొంటున్నామంటే బేబీ ఇది యూజ్ చేయగలుగుతుందా చేయలేదా, మనకి యూజ్ అవుతుందా లేదా అన్న డౌట్తో కొనకూడదు, కాన్ఫిడెన్స్తో కొనాలి. నాకైతే తెలుసు లియామ్ బేబీ ఈజీగా పుష్ చేసేస్తాడు, వాకింగ్ చేసేస్తాడు, ఎందుకంటే వాడు బోన్ స్ట్రెంత్ మజిల్ స్ట్రెంత్ అలా ఉంది. ఇక్కడ నాకైతే ఎంత హ్యాపీ వేసిందంటే కిచెన్లో నేను కుక్ చేసేస్తుంటే వాడు ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వాయిస్ కమ్ నానా అంటే వచ్చేస్తాడు. ఇది ఒక హ్యాపీ మూమెంట్, ఒక జర్నీ అనుకోండి. ఇది కూడా కొన్ని రోజులకి ఫస్టే ఇప్పుడు ఈ హెవీ బేబీకి వాకింగ్కి నేను వుడెన్ ఇచ్చేస్తే కష్టమైపోతుంది, కింద పడితే అసలు మనం తీసుకోలేము. ప్రజెంట్ జనరేషన్ మదర్స్ అందరం కూడా చాలా వీక్గా ఉన్నాం బై హార్ట్, మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నాం. ఎందుకంటే మనకు పోస్ట్ పార్టం, నిద్ర ఉండట్లే, బాడీ షివరింగ్, ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి, బేబీ పనులు, కుకింగ్, ఇంకా బయట పనులు, ఎన్ని పనులు అంటే నిజంగా ఎక్కడ వర్కౌట్ అవుతుంది. బేబీకి ఏమన్నా అయితే తీసుకోలేం మనం.
సో మీరు వాకర్ కొనేటప్పుడు డౌట్ పడకుండా మీ బేబీకి అవసరం ఉందా, క్రాలింగ్ ఇంట్రెస్ట్ చూపించట్లే, వాకింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే హ్యాపీగా కొనేయండి మదర్స్. కొంచెం మంచి బ్రాండెడ్ కొనండి. ఇన్ఫాన్సో బాగుంది, బేబీ బీ కూడా బాగుంది. బట్ ఈ వాకర్కి ఏదైతే బ్యాక్ సైడ్ ఒక స్టిక్ లాగా పొడుగుందో పట్టుకొని నూకడానికి, అదైతే పువర్. అన్ని బ్రాండ్స్లో చెక్ చేసిన లైవ్లో వెళ్ళి అది గట్టిగా పట్టుకొని పుష్ చేయలేమో, అది వచ్చేస్తుంది. జస్ట్ ఏదో స్టైల్కి పెట్టినట్టే ఉంది. మళ్ళీ మనం వంగి బేబీని చైర్ని పట్టుకొని పుష్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ గురించి మాట్లాడితే బేబీస్ వుడన్వి వాకర్స్ని పట్టుకొని వాక్ చేస్తున్న వీడియో ఫుటేజెస్ అన్నీ కూడా బేబీస్ నడవగలుగుతున్నారు, స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే వుడన్ వాకర్స్ ఇచ్చారు. ఎవ్వరు కూడా బేబీ స్టార్టింగే అస్సలు అడుగులేయని బేబీస్కి ఎవ్వరు వుడన్ వాకర్స్ ఇవ్వలేరు. సో మీరు పర్టికులర్గా అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఒకరిని జడ్జ్ చేసే ముందైనా మనం అది మైండ్లోకి తీసుకోవాలన్నా కూడా. మన బేబీస్ జస్ట్ కాళ్ళు స్ట్రేట్గా పెడుతున్నారు, ఇంకా అడుగు వేయలేకపోతున్నారు. మనం ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి వాకర్స్ అవసరం. అప్పుడు లేదు బేబీ ఆల్రెడీ పట్టుకుంటే వాకింగ్ చేసేస్తుంది, ఫ్రంట్ బ్యాక్ వెళ్ళగలుగుతుంది అంటే అప్పుడు వుడన్ వాకర్ యూస్ చేయొచ్చు. లెగ్స్ స్ట్రాంగ్గా స్టిఫ్గా నిలబెడతాయి. నేను లియామ్కి వాకర్ ఇచ్చినప్పటికీ వాడు ఒక లెగ్ స్ట్రైట్గా పెడతాడు, కింద ఒక లెగ్ హాఫ్ లెగ్ పెడతాడు అనమాట. సో వాడికి ఇంకా నేల మీద భయం అనమాట, స్ట్రైట్గా పెట్టాలా లేదా అని. అండ్ ఇంకొక మిస్టేక్ నేను మోస్ట్లీ చూసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో బేబీస్కి వాకర్స్ ఇచ్చినప్పుడు కింద సాక్స్లు వేయడము, షూస్ వేయడము, ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు నేలని తాకాలి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. సాక్స్ వేస్తే వాళ్ళు ఎప్పటికీ అది ఫీల్ పొందలేరు. మళ్ళీ దాని తర్వాత కూడా నార్మల్గా లెగ్గు పెడితే స్ట్రైట్గా పెట్టలేరు. దుమ్ము అంటినా ఏమన్నా డస్ట్ అంటినా దట్స్ ఓకే, నేల మీద చేయండి. బట్ బేబీని వాకర్లో వేసే ముందు కొంచెం ఇల్లంతా నీట్గా క్లీన్గా తూడవండి. ఏమన్నా రాళ్ళ లాంటివి, ఎండిపోయిన బియ్యం లాంటివి ఏమన్నా ఉండొచ్చు. నేనైతే లియామ్ని బయట కారిడార్లో వాకింగ్ చేయడానికి వేసినప్పుడు చాలా డస్ట్ మడ్డీ అవుతుంది. మీరు ఈ వీడియో ఎండింగ్లో చూడొచ్చు వాడి లెగ్స్ ఎలా అయిపోతాయో డైలీ. పిల్లలు ఫస్ట్ వాకర్లో వేయగానే ఏడుస్తారు, దట్స్ ఓకే. స్లోగా డైలీ ఒక 5 minutes ప్రాక్టీస్ చేపిస్తుంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, నేర్చేసుకుంటారు. ఫస్ట్ అయితే లియామ్కి వాకర్లో వేసినప్పుడు దాని మీద ఫోకస్ అంత లేకుండే. బట్ నేనైతే టీథర్స్ ఇచ్చి, ఏదైనా ఫుడ్ ఇచ్చి, లేకపోతే ఆడుకునే వస్తువులు ఏమైనా ఇచ్చి చేతికి డైవర్ట్ చేశాను. సో స్లోగా ఏంటంటే పిలవడం, ముందుకు రా, వెనక్కి రా, కమ్ హియర్, దాచుకొని పికబో ఆడడం లాంటివి చేస్తుంటే వాళ్ళు స్టార్ట్ అయిపోయి నేర్చేసుకుంటారు. మీరు వుడన్ వాకర్స్ తీసుకుంటే హెల్ప్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఈ వాకర్ వాడిన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వాకర్తోనే ఆల్మోస్ట్ బేబీ స్ట్రాంగ్ అయిపోయింది, లెగ్స్ స్ట్రైట్గా నించోబెట్టేసిండు, పట్టుకుంటే నడుస్తున్నాడు అన్నప్పుడు వుడన్ వాకర్స్ యూజ్ అవుతాయా లేదా అప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు యాజ్ అ మదర్గా బేబీని బట్టి. వాకర్స్ వాడిన బేబీస్ పువర్ అని కాదు, వీక్ అని కాదు. వాకర్స్ వాడకుండా వుడన్ వాకర్తో నడిచే బేబీస్ స్ట్రాంగ్ అని కాదు. ఏ బేబీని జడ్జ్ చేయకూడదు. అందరు బేబీస్ వాళ్ళ మైల్ స్టోన్స్ని రీచ్ అవుతారు. కొంచెం ఓపిక్గా ఉండాలి. అండ్ క్రాలింగ్ చేయకుండా డైరెక్ట్గా నడిచే ఇంట్రెస్ట్ ఉంది అన్న బేబీస్ని మదర్స్గా మీరు ఎంకరేజ్ చేయండి. ఇక్కడ టేబుల్ దగ్గర నేను కార్నర్స్కి పెట్టాను అనమాట బేబీ కార్నర్ సేఫ్టర్స్. లియామ్ అవి రెండింటిని పీకేశాడు. సో లియామ్ని ఫస్ట్ క్రాలర్లో వేసినప్పటి నుంచి మేము ప్రాక్టీస్ చేపిస్తుంది ఏంటంటే ఇంట్లో ఒక కూలర్ ఉంటుంది హాల్లో. ఎప్పుడు వెళ్ళి ఆ కూలర్లో ఫింగర్స్ పెడదామని చూస్తాడు, వైర్లు ఎక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ బేబీస్కి నార్మల్. ఇక్కడ చూడండి లియామ్ లెగ్స్ ఎలా అయ్యాయో. సో వీటన్నిటిని నేను వెట్ టిష్యూస్తో క్లీన్ చేసేస్తాను. బేబీస్ని క్రాలర్లో వెయ్యాలి అని అనుకునే పేరెంట్స్ అందరు కూడా ముందే ట్రైనింగ్ ఇవ్వండి. ఇంట్లో ఎక్కడెక్కడ తిరగాలి, ఏ వస్తువులు ముట్టాలి, ఏ వస్తువులు ముట్టకూడదు అనే ట్రైనింగ్ ఇస్తే కనుక మనం ఏ సామాన్లు చదిరి అటక మీద పడేయాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అయితే చిన్న డెకరేషన్ సామాన్ చాలా ఉంటుంది. ఇంట్లో అసలు అన్ని కార్నర్స్ ఫిల్ అయిపోయినాయి ఫర్నిచర్తో. అయినా నేను ఏది తీయలేదు. లియామ్కి తెలుసు ఏ కార్నర్కి వెళ్ళాలి, ఏ కార్నర్కి వెళ్ళొద్దు, ఏది ముట్టాలి, ఏది ముట్టొద్దు అని. హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ వాకర్ ఈస్ ఇక్కడ చూడండి, మిల్క్ కోసం రానా అని రూమ్లో నుంచి పిలవగానే వాడి ఎగ్జైట్మెంట్ ద బెస్ట్ పార్ట్. నాకైతే వాకర్ కొన్నప్పటి నుంచి ఇది అసలు మర్చిపోలేని మూమెంట్ నాకు యాజ్ అ మామ్గా. పిల్లలు మనం పిలవగానే మన దగ్గరకు వస్తున్న ఆనందం ఎట్లా ఉంటుంది, సీరియస్లీ ఐ లవ్ దిస్ మూమెంట్.